రాజమౌళి గారి ప్లానింగ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ అనే విధంగా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో రీసెంట్గా జేమ్స్ కెమెరాన్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ లాగా మాట్లాడడం జరిగింది. సో అక్కడ అసలు దేని గురించి మాట్లాడడం జరిగింది అసలు? సో ఖచ్చితంగా అవతార్ ఫైర్ మూవీ అయితే వస్తుందన్నమాట. సో ఆ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు ఇక్కడ ఇండియాలో కొంతమందికి స్పెషల్ షో వేసి చూపించారు. అందులో మన రాజమౌళి గారు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ RRR తీసిన దగ్గర నుంచి ఆయన కూడా ఈ డైరెక్షన్కి ముగ్ధుడైపోయాడు. ఎందుకంటే ఆయన టైటానిక్, అవతార్ 1, 2 లాంటివి తీసి ఇప్పుడు అవతార్ 3వ పార్ట్ కూడా వచ్చాడు ఆయన. మరి అలాంటి డైరెక్టర్ ఈ డైరెక్షన్కి అబ్బురపడిపోయారంటే అది మామూలు విషయం కాదు. మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అది రాజమౌళి గారు ఆ స్థాయిలో ఉంటున్నందుకు, మన తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్తున్నందుకు. సో మరి ఆయనకి స్పెషల్ షో ఆయనకి కొంతమంది ప్రముఖులకి వేసి చూపించారనమాట. సో ఆ షో అయిపోయిన తర్వాత వీడియో కాల్లోకి వస్తారు. సో రాజమౌళి గారు అటు జేమ్స్ కెమెరాన్ గారు మాట్లాడుకుంటారు అనమాట. ఆయన చాలా బాగుందని రివ్యూ ఇస్తారు. చాలా విజువల్స్ కూల్గా ఉన్నాయి, టేకింగ్కి మీ బ్రిలియంట్ టేకింగ్కి ఎప్పుడు నేను ముగ్ధుడిని అని ఈయన చెప్పడం. సో ఆయన కూడా నాకు మీ వారణాసి సెట్కి రావాలని ఆయన చెప్పడం. సో అది ఎప్పుడు షూటింగ్ చేస్తున్నారు చెప్తే నేను వస్తాను, ఎక్కడికి రావాలో చెప్తే వస్తానని చెప్పి ఆయన చెప్పడం. అట్లానే టైగర్ మీద మళ్ళీ మీ ఈసారి ఏమన్నా షూటింగ్ చేస్తే నాకు చెప్పండి, సో నేను వచ్చి చూస్తాను. సో మీరు ఎట్లా చేస్తారు అని నాకు ఇప్పటికీ చాలా క్వశ్చన్ మార్క్ అది. సో అంత బ్రిలియంట్గా ఎలా తీస్తారని చెప్పి జేమ్స్ కెమెరాన్ మరి మన డైరెక్టర్ని అడగడం మామూలు విషయం కాదు. సో అంటే వీళ్ళిద్దరు ఎట్లా అంటే మీరు చేసింది నేను చేయలేనని, మీరు చేసింది నేను చేయలేనని ఇద్దరు ఒకరికొకరు అట్లా మాట్లాడుకుంటూ సరిపోతుంది అనమాట. సో కానీ ఏదేమైనా కానీ అసలు జేమ్స్ కెమెరాన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు చాలామందికి. అలాంటిది ఆయన మన డైరెక్టర్ కోసం వచ్చి మన డైరెక్టర్ సినిమా చూపించి, అంటే మన తెలుగు సినిమా ఎంత భయపెడుతుంది వేరే దేశాల వాళ్ళని అనేది అక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే అవతల వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు మన సినిమా. ఒకప్పుడు కనీసం హిందీ సినిమా వాళ్ళు కూడా లెక్క చేసేవాళ్ళు కదా మనని. ఈరోజు మన సినిమాలు దేశం దాటి ఖండాలు దాటి వెళ్ళిపోయినాయి. సో అక్కడ మన సినిమాలను ఇంత గౌరవిస్తున్నారు. సో మన సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మన దేశం దాటి మొత్తం ఓవర్సీస్లో కూడా చాలా బాగా, అంటే ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు అనమాట. RRRని ఆల్రెడీ చాలామంది ఇంగ్లీష్ ఆడియన్స్ చూశారు, క్లాప్స్ కొట్టారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని చెప్తున్నారు. మన దగ్గర టైటిల్ కాటికే వాళ్ళు చాలా క్లాప్స్ కొడతాం చూసాం మనం థియేటర్స్లో. అంటే మన క్రియేటివిటీ అట్లా ఉంది. సో ఇంకా ఆ డైరెక్టర్లు బడ్జెట్ ఉంటుంది కాబట్టి హాలీవుడ్లో మంచి మూవీస్ వస్తాయి. మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఇంత బాగా తీస్తున్నారు అంటే కనుక అది మామూలు విషయం కాదు. సో మన దగ్గర ఉన్న డివోషనల్ మూవీస్ కానీ, మన దగ్గర ఉన్న రాజమౌళి గారి మూవీస్ కానీ ఏది బయట కంట్రీకి వెళ్ళినా చాలా బాగా తీశారు అనే పేరు అయితే వస్తుంది. సో మన డైరెక్టర్లు ఎప్పటి నుంచో మంచి సినిమాలు తీస్తున్నారు. అవి కొంచెం కొంచెంగా అందరికి వెళ్ళేసరికి టైం పట్టింది అనమాట. ఏదేమైనా కానీ వాళ్ళిద్దరు వీడియో కాన్ఫరెన్స్ మాత్రం చాలా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఎందుకంటే మన ఆడియన్సే కాదు, ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఓహో జేమ్స్ కెమెరాన్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి ఇతను రాజమౌళి సో సినిమాలు తీసాడా అని తెలుసుకుంటారనమాట. సో మరి రాజమౌళి గారికి ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్పుకొని తక్కువే. ఆయన ఒక స్టాండర్డ్ తీసుకెళ్ళిపోయి బాహుబలితోనే పెట్టేశారు. సినిమాకి ఆయన ఎదుగుతున్నారు, మన సినిమాని ఎదిగేలా చేస్తున్నారు అనమాట. సో మరి అవతార్ సినిమా చూడటానికి ఆల్రెడీ మన ఇండియన్ ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. 19వ తారీఖు మార్నింగ్ 7 గంటల నుంచే షోలు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా వాళ్ళకన్నా ముందు మనమే చూస్తామో అనిపిస్తుంది. సో అట్లా ఉంటుంది. సో మరి చూడాలి ఆ సినిమా మన ఆడియన్స్ని ఎట్లా మెప్పిస్తుంది, ఆ విజువల్స్ ఎలా ట్రీట్ ఉండబోతుంది మనకని.